వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తామని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం కోనేరు సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపార వర్గాలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే పెరిగిపోయిన పన్నులు తగ్గించడంతో పాటు నగరంలో మల్టీ హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఈరోజు మొత్తం కూడా వ్యాపార ప్రధానమైనటువంటి పచారీ మార్కెట్లో అలాగే కోనేరు సెంటర్ ఉన్నటువంటి మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా గమనించాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఆదాయాలు లేక అన్ని వ్యవస్థలు కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కూడా ఇవాళ కుదేలైపోయింది. తద్వారా మనీ రొటేషన్ మార్కెట్లో అయిపోయింది. కాంట్రాక్టర్స్ బిల్లు రాని కారణంగా డబ్బులు ఆగిపోయినాయి. ఇవాళ స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఖర్చు పెట్టే కెపాసిటీలు ఇవాళ ప్రజలకు తగ్గిపోవడంతో ఆల్రెడీ వ్యాపారాలు తగ్గిపోయాయి. ఇది కాకుండా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు డిమార్ట్ అనో లేకపోతే ఇలాంటి కంపెనీలు రిలయన్స్ అని ఇలాంటి కంపెనీలు రావడం వల్ల ఇవాళ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలం ఒక పక్క ఏమో పన్నులు మున్సిపల్ ట్యాక్సులు విపరీతంగా ఇప్పుడే తీసుకొచ్చి చూపించారు. గతంలో 89,000 ట్యాక్స్ ఉంటే ఇవాళ 1,79,000 ట్యాక్స్ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అదేవిధంగా చెత్త మీద పన్ను ఒకటి కాదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని వీడిచ్చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అలాగే డీవియేషన్స్ అని చెప్పి ఏదో రక వాళ్ళని మున్సిపాలిటీ నుంచి ఇబ్బంది పెడితే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో మేము ఆశీలు కూడా తీసేసాం. లారీలు వస్తే వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా దింపుకోవచ్చు మార్కెట్లో అని చెప్పి ఆశీలు కూడా గత ప్రభుత్వంలో మేము తీసాం. ఇప్పుడు మళ్ళీ ఆశీలు వసూలు చేస్తూ ఉన్నారు.